వైసీపీ నేత మాట్లాడిన మాటని ఏమంటారు మీరు? మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. సార్, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా ఒక కాపు నాయకుడిగా చూపించడం అయితే మాత్రం మానేయాలి. అంటే మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అంటే మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి. జనసేన పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి కోసం టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికస్ లో భాగంగా వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి సీఎం పదవి ఇచ్చారు అనడం అనేది కూడా, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అన్నది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు తప్ప అక్కడ కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టుగా కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత ఒక కాపు నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. కుల నాయకుడిగా ఉండి పార్టీకి, కూటమికి పనిచేస్తే ఆయా వ్యక్తులకు ఒకవేళ అక్కడ డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి ఇస్తే ఒకవేళ అది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీ అధినేతను పట్టుకొని ఆ కాపు కులాన్ని చూసే డిప్యూటీ సీఎం ఇచ్చాము, కాపులకు ఎక్కువ చేశామని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని నేను చెప్తాను. అలాగే వైసీపీ దీన్ని పండుగ చేసుకునేటువంటి విధానాలను చూడొచ్చు. అంటే అనేక మంది, అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కానీ పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళకి ఉన్న దాంట్లో ప్రజాసేవ చేయడానికి కానీ చేసినటువంటి వ్యక్తులు, సంఘాలు పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. అలాగే కొంతమంది సంఘాలు పెట్టి సంఘాల పేరుతో కాపు నాయకుల్ని, కాపులో ఉన్నటువంటి సభ్యుల్ని మోసం చేసి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసి వాళ్ళని మళ్ళీ అన్పాపులర్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఫైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తుల బాగోతాలు కూడా మేము తొందరగానే బయట పెడతాం. ఎందుకంటే ఒక కాపు సామాజిక వర్గానికి ఒక జాతీయ కాపు సంఘాన్ని పెట్టి ప్రజలందరికీ తెలుసు. ఇలాంటప్పుడు కూడా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీస్తామని మీకు కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే గనక, ఒక రకంగా కాపు కులానికి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక, ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంది. ప్రభుత్వం మీరు ప్రశ్నించాలి, లేకపోతే ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్నటువంటి 11 వచ్చినటువంటి నేత సపోర్ట్ తీసుకొని కాపు సామాజిక వర్గానికి ఏం చేస్తాడని ప్రశ్నించాల్సింది వాళ్ళని. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాకినాడ జిల్లాలో జగ్గంపేట వచ్చండి, ఒక రకంగా ఆయన ఏమన్నాడు, కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశం నా పరిధిలోది కాదు, కేంద్ర పరిధిలోది అని చెప్పుకొని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అనేక మార్లు అంటే ఈడబ్ల్యూఎస్ విధానాన్ని పూర్తిగా అమలు పరచలేనటువంటి పరిస్థితి. అలాగే అలాంటప్పుడు వీళ్ళెవరూ ప్రశ్నించలేదు. అలాగే కాపులు అమ్ముడుపోతారని పిఠాపురాని కోపర్ వేస్తాం కార్యక్రమాన్ని ఒకటి సబ్జెక్ట్ లో మాట్లాడండి. కృష్ణవేణి గారు నాకు ఒకటి చెప్పండి. కృష్ణవేణి గారు ఎవరిని ఉద్దేశించి కృష్ణవేణి గారు ఎవరిని ఉద్దేశించి మీ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు? ఆ కొంతమంది కాపు నేతలు ఎవరంటే ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు ఒక నిమిషం ఎవరన్నా తీసుకోండి, లోపల నేను మళ్ళీ మాట్లాడు. రైట్, వాయిస్ వినిపించట్లా. ఎస్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి. సార్, మోహన్ రెడ్డి గారు రకరకాల మాటల్ని కలిపి ఒక దగ్గర పేర్చి కాపులు తిడుతున్నారు, ఇంకొకరు తిడుతున్నారని మాట్లాడతారు. ఇది న్యాయం కాదు. ఆయన ఏమన్నా, ఏ నాయకులైతే నా దగ్గరకు వచ్చి ఈ మాదిరిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కులం పేరు పెట్టి నన్ను ఫ్రస్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా కులం ఉద్దేశించో లేకపోతే మీరంతా వెళ్ళిపోండి అని కానీ, లేదంటే అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు సార్, ఎవరైనా యువకుడు ఉద్యోగంలోనో మాట్లాడితే వింటాం. కానీ మోహన్ రెడ్డి గారు ఇంత సీనియరు, ఇన్ని జిల్లాలు తిరిగిన వాళ్ళు, ఆయన ఇట్లా మాడడం అనేది న్యాయం కాదు సార్. రెండో మాట, ఈరోజు సార్ 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. 21 సీట్లు ముఖ్యమంత్రి అవుతారా సార్? అంటే సార్, ఒక్క సీటు కూడా రాని రోజు నుంచి ఈయన ఈ రోజు 21 సీట్లకు వచ్చాడు.
రేపొద్దున 50 కావచ్చు. సీట్లు కాదు సార్, సీట్లు బట్టే సార్. ఒకటి అబ్జెక్షన్, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట అడగండి. ఒక్క మాట ఇస్తాను, ఆగండి సార్. ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు. ఒక్క మాట ఆగండి, ఒక్క మాట ఇస్తాను సార్, ఆగండి. 21 సీట్లకి ముఖ్యమంత్రి అవుతారా అంటే, మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఉండి కూడా నేను అలా ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. అంటే సీట్లను బట్టి ముఖ్యమంత్రి అంటే అది తక్కువ కదా. సార్, ఈ రాష్ట్రంలో సార్ ఒకవేళ నేను బీజేపీ కలిసి పోటీ చేసింటే, చంద్రబాబు నాయుడు గారి జైల్లోనే ఉన్నింటే, చెప్పండి. వాయిస్ మ్యూట్లో ఉందా? ఒక్కటి లక్ష్మణ్ గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి ఏమంటున్నారంటే 21 సీట్లకే ముఖ్యమంత్రి ఇస్తారు అంటున్నారు. సరే, ఇప్పుడు 21కి రేపు 30 ఇస్తారు, ఆ మళ్ళా సంవత్సరం 40 ఇస్తారు, తర్వాత 50 ఇస్తారు, 60 ఇస్తారు. అయినా మళ్ళీ ఇరు కదా, 60కి రాదు కదా ముఖ్యమంత్రి. సిగ్గు ఉండాలయా, లేకపోతే మీరు గెలిచిందిరా. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు గెలిచిందరా? మీకు ఆ పార్టీకి ఊపు వచ్చిందరా? మీ పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చినారా? పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ జైల్లోకి పోయి మాట్లాడిచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత మీకు ధైర్యం వచ్చి రోడ్లలోకి వచ్చి దేశం కాక విదేశాల్లో కూడా జెండాలు పట్టుకొని అప్పుడు తిరిగినారు. అంతవరకు లోకేష్ గారే వాళ్ళ నాయన పోలే. సిగ్గన్నా ఉండాలా విజయశేఖర రెడ్డి? ఎట్లా ఇట్లా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మరి అతను కూడా 10 సంవత్సరాలు పార్టీ పెట్టుకొని అప్పటికే అంతకుముందు ఒకసారి మీకు 14లో సపోర్ట్ చేసినారు. బేస్రతగా ఒక మంత్రి పదవి తీసుకోకుండా, ఎమ్మెల్సీ తీసుకోకుండా, రాజ్యసభ తీసుకోకుండా. తర్వాత 19లో మళ్ళీ మీరే గెలిపి పోటీ చేయమన్నారు. ఎందుకంటే వ్యతిరేక ఓట్లు పోతాయని చెప్పి ఆయన పక్కకు పంపించి మీరే పోటీ చేయించినారు. మీకోసం మళ్ళీ పోటీ చేసినాడు. తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంలో భాగంగా 24 నుండి 29 వరకు ఉండాలనే ఆలోచనలో భాగంగా పెట్టుకున్నారు. ప్రతిసారి అతన్ని వాడుకుంటే పర్వాలే. ఆ కాపు సామాజిక వర్గం ఉందయ్యా, ఇట్లా గుంటలు చుంచుకొని మా నాయకుడు ఒక్కడ సీఎం కావాలని కాపులో ఎంతో మంది కలలు కంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్మెంట్ కావచ్చు, ఆ కాపులు కూడా చాలా మంది ఆవేదనతో ఆలోచనతో బాధతో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు దాటిపోతే ఆ స్థాయి నాయకుడు రాష్ట్రంలో మా కాపుల్లో లేదు కదా. ఒక్కసారి ఐసచ్చే మాకు బాగుంటుందనే ఆలోచన వాళ్ళకు ఉందయ్యా, మీకు తెలియదేమో. ఒక్కసారి కాపుల్ని తట్టి చూడండి తెలుస్తుంది. ఇళ్ళలోకి పోయి గ్రామీణ స్థాయిలో ఉంటారు చూడు కాపులను, వాళ్ళు తట్టి చూడండి తెలుస్తుంది. అంత తట్టి చూడకపోతే 21కి 21 ఇచ్చినారు. మీకు 164 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని చూసి ఓట్లు ఇచ్చినారా? మిమ్మల్ని చూసే ఓట్లు వేరనే కదా. 15 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి